అండి అందరికి. ఆంధ్ర అంటే గోంగూర, గోంగూర అంటే ఆంధ్ర కదా! ప్రాంతాన్ని బట్టి రకరకాలుగా ఈ గోంగూర పచ్చడి అయితే చేస్తూ ఉంటారు. మా ఊర్లో అయితే ఇలా చేస్తామండి. ఎవరికి చేసి పెట్టినా ఆహా! ఎంత బావుంది అంటారు. కోసం ఒక గిన్నె పెట్టుకొని పావు కేజీ గోంగూర వేసుకొని అందులోకి 150 గ్రాముల పచ్చిమిరపకాయలని, కొంచెం చింతపండు వేసుకొని, ఒక టీ గ్లాస్ నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మిరపకాయలని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలండి. ముక్కలు, మిరపకాయలు బాగా ఉడికాయని మనకు అర్థమైపోవాలి అంటే నీళ్ళంతా ఎవాపరేట్ అయిపోవాలి. చూసారు కదా మొత్తం ఉడికిపోయింది. గోంగూర రోట్లో నూరుకుంటే చాలా బావుంటది. ఇంత పచ్చడి చేయడానికి సరిపోయేంత రోలు నా దగ్గర లేదు. అందుకని చల్లారిపోయిన మిక్సీ గిన్నెలో వేసి సరిపోయినంత ఉప్పు, 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు కచ్చాపచ్చాగా అయితే మిక్సీ పట్టుకున్నాను. తిరగమాత కోసం గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని పోపు దినుసులు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం ఇంగువ వేసుకొని ఆనియన్ ముక్కల్ని బాగా ఎర్రవచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న ఉల్లిగడ్డ ముక్కల్లో గోంగూరని వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి నూనెలో. నిమిషాలు ఉడికించుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి సూపర్ ఉంటది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. ఉంటాను మరి, బాయ్.